భారతదేశం ధర్మసత్రం కాదు, దేశ భద్రతకు ముప్పు, తలపెట్టే వారిని రానివ్వం. అమిత్ షా వలసలు విదేశీయుల బిల్లుకు లోక్సభ ఆమోదం. నిన్న పార్లమెంట్లో కొత్తగా ఇమిగ్రేషన్ బిల్లు ఒకటి పాస్ చేశారు. దాంట్లో అమిత్ షా మాట్లాడుతూ ఈ దేశం ధర్మసత్రం కాదు, ఈ దేశం ధర్మశాల కాదు, ఎవడు పడితే వాడొచ్చి ఈ దేశంలో నిన్న రఘునందన్ రావు చెప్పిండు సదాశివపేటలో కూడా 20 మంది బంగ్లాదేశీలు దొరికిరట. ఆఖరికి గతంలో మహమూద్ అలీ హోంశాఖ మంత్రిగా ఉండి రోహింగ్యాలకి రంజాన్కు సంబంధించినటువంటి తోఫాలు అందజేసారు. సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదా? రోహింగ్యాలంటే అక్రమంగా ఈ దేశంలోకి వచ్చినోడు, ఎవడు పడితే వాడొస్తే ఈ దేశంలోకి వాడిని ఎట్లా రాణిస్తాం? ఈ దేశంలోకి రావాలంటే ఒక చట్టము ఒక పద్ధతి ఉండక్కర్లేదా? వాళ్ళను మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ నాయకులకు ఆ రాజకీయ పార్టీల యొక్క గుర్తింపును రద్దు చేయొద్దా? అక్రమ రోహింగ్యాలని పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? రాజకీయ నాయకులే. వానికి ఓటు హక్కిస్తారు, వానికి ఆధార్ హక్కిస్తారు, చేస్తారు, రేషన్ కార్డు ఇస్తారు, బియ్యం ఇస్తారు, ఇష్టానుసారంగా చేస్తాడు. వాడు 10 రూపాయలకు మర్డర్ చేస్తాడు, దేశంలో ఉగ్రవాదులుగా తయారవుతారు వీళ్ళందరూ వచ్చి.